Welcome to Unmute with Alekhya. We have an interesting guest today, Mr. Shrikant Garu. Namaste, Shrikant Garu. నమస్తే అలెక్య గారు. సో శ్రీకాంత్ మజ్జిగ అంటే మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మన ఆడియన్స్కి చెప్పండి. సో శ్రీకాంత్ మజ్జిగ అంటే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. మీ ఎక్స్పీరియన్సెస్, మీ వర్క్ అని. సో ప్రజెంట్ ఐఎమ్ గివింగ్ కౌన్సిలింగ్ టు ది పీపుల్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో అబ్రాడ్ త్రూ ఆన్లైన్ అండ్ ఆల్సో ఆఫ్లైన్. అది కాకుండా ట్రైనింగ్ ఫర్ ద టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, అడిషనలీ మెరిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా చేస్తుంటాం. ఓకే, సో మీరు స్కూల్ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తారు అబ్రాడ్లో, ఇండియాలో, అండ్ మీరు మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా చేస్తారు కదా. సో ఇప్పటి వరకు ఎంతమంది టీచర్స్ని ట్రైన్ చేశారు, ఎంతమందిని కౌన్సిల్ చేశారు? ఐ వాంట్ టు నో ద. సో స్టూడెంట్స్ అయితే మోర్ దెన్ 10,000 ప్లస్ అని చెప్పొచ్చు, అండ్ టీచర్స్ మోర్ దెన్ 4,500 ఐ కెన్ సే. అండ్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు నేను కౌంట్ చేసుకోలేదు, బట్ వీ కీప్ ఆన్ డూయింగ్ ఎవ్రీ డే. రైట్. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చిన్న ఏజ్ నుంచి విల్ గెట్ బ్యాక్ టు మ్యారిటల్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు జనరల్గా 0 to 6 years అనేది, లైక్ ఈవెన్ ఐఎమ్ సైకాలజీ స్టూడెంట్ కాబట్టి ఐ అండర్స్టాండ్ దట్ 0 to 6 years ఆర్ ప్రామినెంట్ ఇయర్స్ ఫర్ ద కిడ్స్. కానీ జనరల్గా అవేర్నెస్ ఏంటంటే 0 to 6 years వాళ్ళకి ఏం అర్థం అవ్వదులే, వాళ్ళకి ఏం తెలియదులే అనేసి పేరెంట్స్ అలా వదిలేస్తారు. దోస్ 0 to 6 years ఆర్ హైలీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఆ 0 to 6 years ఏమేం చేయొచ్చు పిల్లలతోటి? వాట్ హ్యాబిట్స్ డు వి బిల్డ్ ఇన్ దెమ్? సో బేసికలీ ఏంటంటే 0 to 6 years ఉన్న పిల్లల్లో డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో పేరెంట్స్ కనుక ఒక సెక్యూర్ అటాచ్మెంట్ కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ పిల్లవాడు ఫ్యూచర్లో సెక్యూర్గా పెరుగుతాడు. ఈవెన్ ఎమోషనల్ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ కనుక ఎమోషనల్ సెక్యూరిటీ కనుక పేరెంట్స్ వాళ్ళకి చూపించినట్లయితే అది దాని ఎఫెక్ట్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, యాజ్ వాళ్ళకి లెర్నింగ్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి మనం కొత్త కొత్త టెక్నిక్స్ కానీ స్కిల్స్ కానీ ఏవైతే చిన్నప్పుడు మనం నేర్పిస్తామో అది వాళ్ళకు ఒక బేస్ లాగా తయారై ఫ్యూచర్లో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది. ఓకే, సో హ్యాబిట్ బిల్డింగ్ అనేది 0 to 6 years అనేది పిల్లలకు నేర్పించవచ్చు. చాలామంది అంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లైట్ తీసుకుంటారు, చిన్న పిల్లాడిలో ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం కాదు. బట్ నాకు తెలిసినంత వరకు వాట్ ఎవర్ యూ సెడ్, ఆ టైంలో ఇట్ ఈస్ మోర్ లైక్ స్పంజ్. వాట్ ఎవర్ యూ గివ్ దెమ్ వాళ్ళు అది అబ్జర్వ్ చేసుకుంటారు. సో మేబీ మేనర్స్ కానీ పర్సనాలిటీ బిల్డప్ కానీ. సో కెన్ యూ సజెస్ట్ ఎనీ యాక్టివిటీస్ దట్ పేరెంట్స్ కెన్ పుట్ ఇన్ ఆ 0 to 6 yearsలో? యాక్టివిటీస్, జస్ట్ యాక్టివిటీస్ ఇంట్లో, హౌ టు గో అహెడ్ విత్ 0 to 6 years అనేది. మేబీ రొటీన్ కానీ లేకపోతే స్మాల్ కాగ్నిటివ్ బిహేవియర్. కాగ్నిటివ్ అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ కాగ్నిటివ్ స్కిల్స్ ఆల్సో? బేసికలీ యాజ్ ఇస్ అ హ్యూజ్ టాపిక్, ఐ కెన్ టెల్ యూ ఇన్ షార్ట్. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదులే అని చెప్పేసి పేరెంట్స్ చూపించే బిహేవియర్ని బట్టి, అంటే నేనేమంటానంటే పిల్లల ఎదుగుదల కంప్లీట్లీ మోడలింగ్ ద్వారా ఉంటుంది. సో ఇఫ్ పేరెంట్స్ ఆర్ వెల్ మేనర్డ్గా వాళ్ళ ముందు బిహేవ్ చేస్తే ఈవెన్ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏదైనా ఆర్గనైజ్ స్కిల్స్ అని అంటారు. ఇప్పుడు మీరు యాక్టివిటీ అని అన్నారు, చిన్నప్పుడే వారి యొక్క థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పెసిఫిక్గా అక్కడ ఎక్కడి నుంచి తీస్తారో అక్కడ పెట్టుకుని అలవాటు చేశారు అనుకోండి. వెరీ స్మాల్ థింగ్ దిస్ ఇస్, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంప్రూవ్స్ దేర్ ఆర్గనైజ్డ్ బిహేవియర్ అని చెప్తాను. అండ్ అది కాగ్నిటివ్ లెవెల్లో కూడా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ దాట్, మైండ్ఫుల్నెస్ హ్యాబిట్స్ అన్నీ కూడా, అంటే వాటర్ తాగేటప్పుడు చక్కగా ఆ గ్లాస్ తీసుకొని వాటర్ తాగించడం కానీ, లేకపోతే ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు చక్కగా ప్లేట్ తీసుకొని ఫుడ్ తినిపించడం కానీ, ఇవన్నీ కూడా వెరీ బేసిక్ థింగ్స్, బట్ ఇట్ ఇంప్రూవ్స్ ద కాగ్నిటివ్ అండ్ ఆల్సో డైలీ చోర్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో పేరెంట్స్గా మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదులే అనుకోకుండా చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ని గమనిస్తూ మనం ఒక్కొక్క లెవెల్లో వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ అంటే ప్రతిదీ ఇండివిజువల్ అండి. అంటే ఐ కెన్ సే దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. వాళ్ళ ఎబిలిటీని బట్టి మనం యాక్టివిటీ ప్లాన్ చేయాలి. ఇన్ జనరల్గా నేను ఈ యాక్టివిటీ అంటే సజెస్ట్ చేయడానికి ఉండదు, కానీ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ సజెస్ట్ అన్ యాక్టివిటీ.
సో మా పాప వెన్ షీ వాజ్ 0 to షీ స్టిల్ 4 years ఓన్లీ. కాకపోతే తను చిన్నప్పటి నుంచి వెన్ షీ వాజ్ 4 months బేబీ నేను తనని ట్రావెలింగ్ తీసుకెళ్ళేదాన్ని. సో చాలామంది చిన్న పిల్లని పెట్టుకొని యూ కెన్ ట్రావెల్ లేటర్ మేబీ తన, బట్ టు బీ ఆనెస్ట్ తనకి ఎక్స్పోజర్ అనేది లేకపోతే ఫర్ 4 years షీ ఈస్ వెరీ మెచ్యూర్డ్. షీ టాక్స్ అ లాట్, షీ డజంట్ హ్యావ్ స్టేజ్ ఫియర్, షీ హ్యాస్ హర్ నెగటివ్ సైడ్స్ as well, బట్ మెయిన్లీ ట్రావెలింగ్ వల్ల తనకు వచ్చిన ఎక్స్పోజర్ అనేది చాలా. సో నా సజెషన్ పేరెంట్స్కి ఏంటంటే 0 to 6 years డోంట్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. Those are the most memorable moments and that's when the child's personality is developed. Kabatti 0 to 6 year, go wherever you can and give a lot of exposure. Don't focus on just alphabets, numbers and things like that. What do you say? Yeah. So ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఆ ఏజ్లో చూస్తే వీళ్ళు ఏం గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి అందరూ అంటారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ మెమరీలో గుర్తుకు ఉండకపోవచ్చు, మనం ఇంప్లిసిట్ మెమరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అంటే గుర్తు పెట్టుకోరు అనుకుంటారు కదా. నేనేమంటా అంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెన్సెస్ కానీ వాళ్ళ ఎక్స్పోజర్ కానీ ఇదంతా కూడా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళు ఆ ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ కానీ లేకపోతే ఒక జనరల్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ద వే దే క్యారీ దెమ్సెల్స్ కానీ ఇదంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో అలా అంతా స్టోర్ అయి ఉంటుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అది ప్రదర్శించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది కంప్లీట్గా కూడా చిన్నప్పుడు వాళ్ళకేం తెలుసులే అనే స్టేజ్లోనే ఫామ్ అయ్యేవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది మనం మీరు అన్నట్టుగా ఎట్లయితే ఎక్స్పోజర్ ఇస్తున్నారో ఈ ఎక్స్పోజర్ ఇచ్చేదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి, అది సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నిలబడి అంటే ఎక్కడైనా నిలబడి మాట్లాడడానికి కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఐ కెన్ అగ్రీ విత్ యువర్ లైన్స్. వాట్ యువర్ షేర్ కమింగ్ టు స్క్రీన్ టైమ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద హెడేక్ ఆల్ పేరెంట్స్కి. మదర్ ఈజ్ వర్కింగ్, ఫాదర్ ఈజ్ వర్కింగ్, చిల్డ్రన్ మోస్ట్లీ ఆర్ విత్ సమ్ హెల్ప్ ఆర్ విత్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. అయితే ఆ టైంలో because they also cannot give a quality time to the children, they are giving screens. So ఆ స్క్రీన్ టైం అనేది ఎలా ట్యాంపర్ చేయాలి పిల్లలు అండ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే జనరల్గా వాళ్ళ ఎంత టైమ్ ఈజ్ ఓకే, మరీ స్క్రీన్ కట్ ఆఫ్ చేయలేం మనం పిల్లలు, బికాజ్ దట్స్ అ గ్యాజెట్ దట్ ఈస్ ఆల్ ఓవర్. సో ఆ గ్యాజెట్ అనేది దే షుడ్ బి ఆల్సో బీ యూజింగ్ ఇట్ టు లెర్న్ మోర్, బట్ అట్ ద సేమ్ టైం లిమిట్. సో వాళ్ళ బ్రెయిన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎంత టైం వాడచ్చు. సో 0 to 2 years అయితే వీళ్ళు అబ్జెక్ట్లీ సే 0. ఓకే. సో 2 to 5 years వరకు అయితే బిలో 1 year అయితే హెల్ప్ అవుతుంది మ్యాక్సిమం. ఇంకా ఎంత రెడ్యూస్ అయితే అసలు నో అయితే ఇంకా హెల్ప్ఫుల్, బట్ బిలో 1 year అయితే, బిలో 1 hour అయితే ఇట్ ఈస్ రికమెండెడ్. అండ్ అబోవ్ దట్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ నీడ్ వీ కెన్ రికమెండ్. ఇప్పుడు అది కాకుండా కనుక ఎక్కువ స్క్రీన్ టైం, చాలామంది ఏమనుకుంటారంటే మొబైల్ ఇవ్వడమే అనుకుంటారు. నాట్ ఓన్లీ మొబైల్, అది టీవీ కావచ్చు, ప్యానల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, స్క్రీన్ ఈ స్క్రీన్. సో ఆ రేస్ ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ మీద పడతాయి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా బ్రెయిన్ మీద పడుతుంది. సో ఇక్కడ అవసరానికి మించి ఏదైనా కానీ వి వోంట్ రికమెండ్, వెరీ క్లియర్. ఇవాళ రేపు మనం గమనిస్తుంది ఏంటంటే వర్చువల్ ఆటిజం అని. తర్వాత నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు, ఇస్ అబ్జర్వేషన్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ, 5 years లోపల పిల్లలకి ఎవరైతే గ్యాడ్జెట్స్ ఇచ్చి ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చారో వాళ్ళలో అటెన్షన్ డెఫిసిట్ ఇష్యూస్ని మేము గమనించాం. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళు ఒక దగ్గర కూర్చోకపోవడం, ఒక దగ్గర అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని వర్క్ చేయలేకపోవడం, లేకపోతే టెంపర్ టాంట్రమ్స్, ఇవన్నిటినీ కూడా గమనిస్తూ వచ్చాం. సో వెన్ వీ అబ్జర్వ్ వీ అండర్స్టూడ్ దాట్ ఇప్పుడు పిల్లవాళ్ళు అటెన్షన్ ఇష్యూస్ కొంచెం వస్తున్నాయంటే నాట్ ఓన్లీ జెనెటికల్, డ్యూ టు ది వర్చువల్ థింక్ అని కూడా అనిపిస్తుంది. ఓకే. సో వర్చువల్ ఆటిజం అనేది ఇట్స్ ఎవ్రీవేర్, అది అడల్ట్స్లో కూడా ప్రామినెంట్ అయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ రీల్ షార్ట్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది. సో ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని రివర్స్ చేయడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా ఆర్ వాట్ కెన్ పేరెంట్స్ డూ అబౌట్ ఇట్? ఇది రివర్స్ చేయడానికి టెక్నిక్స్ కంటే ముందు ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎంత లెవెల్ ఎఫెక్ట్ ఉంది అనేది ఫస్ట్ గమనించాలి. అది జనరల్గా యాజ్ ఎ పేరెంట్స్ మనం తెలుసుకోలేకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎనీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, చైల్డ్ సైకాలజిస్ట్ కానీ, రిహాబ్ సైకాలజిస్ట్ కానీ కలిసినట్లయితే వారు బేసిక్ స్క్రీనింగ్ చేసి
అంటే వాళ్ళ ఏజ్ లెవెల్ని బట్టి థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ లాంటివి, పేపర్ పెన్సిల్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి ఏ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంది అనేది మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని థెరపిటికల్ సజెషన్స్ కనుక తీసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో వర్చువల్ ఆటిజం అనేది అవేర్నెస్ పెరగాలి పేరెంట్స్లో. అండ్ వాళ్ళకి లేదంటే స్కూల్లో కంప్లైంట్స్ కానీ లేకపోతే వాళ్ళే అబ్జర్వ్ చేసి వాళ్ళ కిడ్స్ కానీ హైపర్ అవ్వడం కానీ అట్లా అవుతే ఇప్పటికీ ట్యాబు ఉందా? ఒక కౌన్సిలర్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఓకే పిల్లవాడికి ఏదో ప్రాబ్లం ఉంది మెంటలీ అని ఒక ట్యాబు అనేది ఇంకా ఉంది. బట్ ఎంతవరకు బెటర్ అయింది అండ్ ఈజ్ ఇట్ స్టిల్ దేర్ ఇన్ ద సొసైటీ అనేది? సో నేను మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. సో మేము గమనించింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఎడ్యుకేటెడ్ తర్వాత వెల్ స్కాలర్డ్ పీపుల్ ఇద్దరు విషయాలు గమనిస్తే మేము గమనించింది ఏంటంటే నార్మల్గా తక్కువ చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలియని వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా చెప్తే వినే స్టేజ్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా స్కాలర్స్, బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకి తెలిసి కూడా బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ కన్సర్న్ వల్ల బయటికి రాని పేరెంట్స్ మేము చూస్తున్నాం. ఎస్, సొసైటల్ నార్మ్స్ వల్ల చాలా మంది పేరెంట్స్ గో బ్యాక్ అండ్ నాట్ హెల్ప్ దట్. నాట్ ఓన్లీ దాట్, అడిషనల్ థింగ్ మీరు అన్నారు కదా ప్రీవియస్లీ కంటే కంపారిటివ్లీ ఆఫ్టర్ కోవిడ్ కొంచెం సిచ్యువేషన్ మెరుగుపడిందని చెప్పొచ్చు. బట్ స్టిల్ దెర్ వాజ్ ఎ టాబు. మా పిల్లవాడికి ఏమైనా పిచ్చుందా, లేకపోతే మాకేమైనా పిచ్చుందా, మేము ఎందుకు ఒక కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వాలి, ఒక సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి అనేది స్టిల్ ఇట్ ఈస్ దేర్. అంటే జనరల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా పేరెంట్స్కి కౌన్సిలింగ్ అవసరమేమో. యాక్చువల్లీ అవేర్నెస్ అనే పాయింట్ వరకు మనం ఆలోచిస్తే అవేర్నెస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ అవేర్నెస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా తెలియకుండా ఇన్సైడ్ సబ్కాన్షియస్లీ సమ్ కైండ్స్ ఆఫ్ థాట్స్ ఆర్ రన్నింగ్ డ్యూ టు ద సోషల్ నామ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా అదంతా రావాలి అని అంటే ఇంకా మోర్ అవేర్నెస్ అవసరం. అప్పుడు ఆటోమేటిక్గా మేబీ దే మైట్ కమ్ అండ్ దే కెన్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ అడిషనల్ ఐ వాంట్ టు యాడ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన కాన్ఫిడెన్షియాలిటీ అనే పాయింట్ దగ్గర కూడా ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అది కూడా చాలా భయంతో ఇప్పుడు వాళ్ళు ఆగిపోతున్నారు. మనం కనుక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ దే మైట్ కమ్. దట్ ఈస్ ట్రూ సార్. సో ఇంకొకటి పిల్లలు నాప్స్ కానీ ముందు లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నాప్స్ అనేది లైక్ పిల్లలు ఆఫ్టర్నూన్ తీసుకుంటుండే మళ్ళీ నైట్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ నాప్ టైం, స్లీప్ టైం అనేది పిల్లలు తక్కువ అయిపోయింది. అండ్ బికాస్ ఆఫ్ స్క్రీన్ టైం వాళ్ళ ఐబాల్ ఎక్కువ డైలేట్ అయ్యి they are not able to sleep. So that is also a concern for most of the parents. I think schools lo gaani if you observe chaala mandi pillalu they come very drowsy, very sleepy because after they get back home parents are not there, so they're watching screen and they cannot sleep at night. So adi oka routine itla busy unna parents ki screen time avoid cheyadaniki emanna routine చెప్పగలుగుతారా? ఫ్రాంక్ గా నేను ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ స్క్రీన్ టైంని అవాయిడ్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఏ పేరెంట్ అయినందుకు కంపల్సరీ పిల్లలకి టైం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఎంత మనం మేనేజ్ చేసినా అది వేరే వాళ్ళు మేనేజర్సే అవుతారు కానీ పేరెంట్స్ అవ్వరు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్ ఇంటర్వెన్షన్ అనేది షార్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బికాజ్ ఇప్పుడున్న కిడ్స్ దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ లెర్నింగ్ వైజ్ ఆర్ అబ్జర్వింగ్ సంథింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కంపల్సరీ ఇద్దరు పేరెంట్స్ టైం ఇస్తేనే హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఆ స్క్రీన్ టైం కావచ్చు, ఆ మూమెంట్లో పేరెంట్స్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ పిల్లల్ని చేపిస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో పాయింట్, ఇప్పుడు అంటే పేరెంట్స్ వాళ్ళు బిజీలో మొబైల్లోనో లేకపోతే టీవీలోనో లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్లోనో బిజీగా ఉండి నాన్న నువ్వు మొబైల్ పట్టుకోకు లేకపోతే టీవీ చూడకని అన్నారు అనుకోండి, వర్కౌట్ అవ్వదు. ఏదైతే చెప్తున్నామో యాజ్ ఎ పేరెంట్స్గా అది ఖచ్చితంగా ఫాలో అవుతేనే పిల్లలు ఇవాళ రేపు బిలీవ్ చేసేటట్టు ఉన్నారు. అలా కాకుండా చెప్పే ఇన్స్ట్రక్షన్ ఒకటి చేసేది ఒకటైతే బిలీవ్ చేయడానికి పిల్లలు తయారుగా లేరు. ఓకే, సో ఇది కూడా మెయిన్ పాయింట్. సో వాళ్ళు చెప్పేది కనుక వాళ్ళు చెప్పింది చేసినట్లయితే పిల్లలు బిలీవ్ చేస్తారు. ఓకే, సో పేరెంట్స్ అనే విషయం వచ్చింది కాబట్టి చాలా మటుకు ఇండియన్ హౌస్ హోల్డ్స్, బికాజ్ నాకు తెలిసిన మటుకు ఇండియన్ పేరెంట్స్తో డీల్ చేస్తాం కాబట్టి ఏమైపోతుందంటే దో మదర్ ఈజ్ వర్కింగ్ కానీ ఫాదర్ ఈజ్ ఆల్సో వర్కింగ్, కానీ ప్రెషర్ మొత్తం మదర్ మీదనే ఉంటుంది.
అంటే పిల్లాడు లైక్ హీస్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఆర్ బ్యాడ్ జాబ్, ఇట్ గోస్ టు ద మదర్. మోర్ దెన్ గుడ్ జాబ్, బ్యాడ్ జాబ్ చేస్తే నేర్పియలేదా నువ్వు, ఏం చేస్తున్నావు, అది కానివ్వండి. కొంచెం చిన్న పిల్లలు కానీ కొంచెం అన్టైడీ ఉన్నా, మదర్ టైర్డ్ ఉన్నా, ఫాదర్ పిచ్చి నవ్వడు, ఇట్స్ మోర్ మదర్ అలా ఉన్నారు చూడండి. అంటే పిల్లల మైండ్లో అయిపోతుంది, ఫాదర్ ఇస్ సుపీరియర్, మదర్ ఇస్ ఇన్ఫీరియర్ అని ఏమైనా వచ్చేసి దే స్టార్ట్ క్వశ్చనింగ్ దట్. ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సినారియోస్ ఏమవుతుందంటే at a certain age again they come back to the mother for some that softness కానీ. బట్ ఆ ఏజ్లో నేను చూసింది ఏంటంటే చాలా మంది మదర్స్ని ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలేట్ చేయడం పిల్లల ముందు. ఇట్ కెన్ బి వైస్ వర్సా ఆల్సో, ఐమ్ నాట్ జనరలైజింగ్ టు విమెన్ ఓన్లీ. కాకపోతే మోస్ట్ పర్సంటేజ్ ఇఫ్ యూ సీ ఇట్స్ విమెన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాట్ యూ సజెస్ట్ పేరెంట్స్? ఎందుకంటే ఈక్వాలిటీ అనేది జస్ట్ ఫైనాన్షియలే కాదు, లేకపోతే ఇట్స్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్. ఈక్వాలిటీ ఇస్ మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, everything, household chores, all this comes under equality. So equality doesn't mean 50-50 again. Sometimes the mother can be 10% and it keeps fluctuating. So అది పేరెంట్స్కి మీరు ఏం సజెషన్స్ ఇవ్వగలుగుతారు? ఎందుకంటే ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి. ఖచ్చితంగా. సో ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ హియర్. మనం అంటే పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో అది పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారనే పాయింట్ని ఎప్పుడు కూడా పేరెంట్స్ మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఒక ఫాదర్ కానీ మదర్ కానీ రెస్పెక్ట్ రావాలి అని అంటే, ఇప్పుడు కనుక ఫాదర్కి రెస్పెక్ట్ రావాలనుకోండి, ఫాదర్ లేనప్పుడు ఫాదర్ గురించి నెగిటివ్గా చెప్పకూడదు, పాయింట్ నెంబర్ 1. తర్వాత వైస్ వర్సా, మదర్ లేనప్పుడు మదర్ గురించి నెగిటివ్గా చెప్పకూడదు. అండ్ వాళ్ళిద్దరు ఏదైతే మాట్లాడుకుంటారో పిల్లలు వినేబడేటట్టు మాట్లాడుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కాన్షియస్గా మాట్లాడుకోవాలి. ఏదైనా పర్సనల్ థింగ్స్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుకోవాలి. అయితే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా ఇంకొక పిల్లలు చూసే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. ఓకే, మా నాన్న అంటున్నాడు కాబట్టి నేను కూడా మా అమ్మని ఏమైనా అనేయచ్చు, లేకపోతే మా నాన్న ఊరికే అంటారు కాబట్టి మా నాన్నే నేను ఏదైనా అనేయచ్చు అని గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. అదొకటే కాకుండా ఒకవేళ కనుక డౌట్ఫుల్ సిచ్యువేషన్ కనుక ఉండి అక్కడ మదర్ మీద డౌట్ పడుతున్నట్టు పిల్లల ముందు చూపించినా, లేకపోతే ఫాదర్ మీద డౌట్ పడుతున్నట్టు చూపించినా కానీ పిల్లలకి ఒక ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఇద్దరు పేరెంట్స్ మీద నమ్మకం పోద్ది. దాంతో ఏం చేస్తారంటే ఫ్యూచర్లో మనుషులు నమ్మడం మానేస్తారు. అదొకటి. తర్వాత ఇప్పుడు చాలామంది ఉమెన్ ఇండిపెండెంట్గా జాబ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ముందుకు వెళ్తున్నారు. అయితే వారు ఆ ముందుకు వెళ్ళడం మనం హర్షించదగ్గ విషయమే. ఇక్కడ వాళ్ళు జాబ్ చేస్తూ కూడా డైలీ చోర్స్ కానీ హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ కనుక ఇద్దరు వర్కింగ్ అయినట్లయితే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే బాగుంటుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ అడిషనల్గా ఏం చెప్పొచ్చు అంటే, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనగానే నేను దీనికే పరిమితం, నువ్వు దానికే పరిమితం అని కాకుండా ఇక్కడ పర్సంటేజ్ పాయింట్ సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు ఒకరిదొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్క్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. అండ్ సమానం అనే ఒక పదం మీరు అన్నారు కదా, ఇక్కడ ఐ కెన్ సే దాట్ అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదండి, అబ్బాయిలు అమ్మాయిలు యూనిక్ అంటాను నేను, ఎవరిది వారే. ఒకరి పరంగా మస్కులినిటీ ఉండడం వల్ల మేల్ కొంచెం కొన్ని విషయాలలో హెల్ప్ ఎక్కువ చేయొచ్చు కొన్ని పనులు, అమ్మాయిలు వారు ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఉండడం వల్ల కొన్ని పనులు చాలా బాగా చేయొచ్చు. సో ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అండ్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో పేరెంట్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఫాదర్ అండ్ మదర్ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు యూనిక్ అయినప్పుడు కామన్ అండర్స్టాండింగ్ పిల్లలకు మనం చూపించాలి, అది కూడా ప్రయారిటీ అవుతుంది. సో ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ షేర్ రెస్పాన్సిబిలిటీ కనుక మనం పిల్లలు చూసినట్లయితే వారు చక్కగా వారి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడము, తర్వాత వారిద్దరి మాట వినడము, బయటికి వెళ్ళినా కానీ వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలు డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో పేరెంట్స్ ఆర్ యూనిక్, సో దట్ if their children want to be unique, they have to be conscious about each and every moment and aspect. Right. So ఇప్పుడు we are talking about a setup where ఇద్దరు parents are available for the child. కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ బికాస్ ఆఫ్ అన్సర్టన్ థింగ్స్ కానీ లేకపోతే డివోర్స్ కానీ పేరెంట్స్ ఆర్ నాట్ టుగెదర్.
let's say the child is only with the mother or Yeah. just with the father, but the bonding between the parent and the child is very good. Do you Yeah. think they can give the holistic development for the child, లేదా ఇద్దరు ఉండాలి అని కంపల్సరీ ఏమైనా ఉందా? Because societal norms లో that is a divorce or a single mother or a single father అనేది ఇంకా it's like, oh, how does she manage, oh, how does he Yeah. manage, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ చూస్తే ఇఫ్ ద మదర్ ఇస్ సింగిల్ అండ్ షీస్ డూయింగ్ వెల్, అండ్ నా ఎక్స్పీరియన్స్ అంటే Yeah. ఐ సా సింగిల్ ఫాదర్ ఆల్సో, Yeah. దే ఆర్ వెరీ కంటెంట్. అంటే With వాళ్ళకి themselves, yeah. they have awareness, they have happiness, they're content more when I look into them. Why is that? And what are they doing differently అనేది? Because when two people are not able to do certain thing but one parent is doing that well, why do you think? అంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఐ కెన్ సే మదర్ ఫాదర్ ఉన్నారనుకోండి, అమ్మ అనురాగం, మమకారం, ఆప్యాయతకి నిదర్శనం అని చెప్తాం. ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఐక్యూ డెవలప్మెంట్లో, తర్వాత ఎమోషనల్ స్టెబిలిటీ రావాలంటే ఫాదర్ రోల్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది ఇన్ జనరల్గా. సో ఇక్కడ సింగిల్ పేరెంట్ అనేసరికి సిచ్యువేషన్ ఏమవుతుందంటే, కొన్నిసార్లు వాళ్ళు ఆ రోల్ని ప్రాపర్గా ప్లే చేయకపోతే కన్సర్న్ వస్తుంది, కానీ వారి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ పిల్లలకి అర్థమయ్యేటట్టు కనుక చెప్పగలిగితే కొన్నిసార్లు ఆ కన్సర్న్ రాకుండా మనం చూసుకోగలం. ఎందుకంటే సింగిల్ పేరెంట్ సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం, పాపం వాళ్ళని చాలా కష్టపడతారు, పిల్లలకి అన్నీ చేసి పెడతారు, స్టిల్ తెలియకుండా ఏదో ఒక లోటు పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే వీరు చేయగలిగినంత కనుక చేసి సపోర్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పిల్లలు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా పెరుగుతారండి. కానీ వీరికున్న బాధని వారి ముందు ఎక్స్ప్రెస్ చేస్తూ నేను చేయలేకపోతున్నా అని కనుక వీరి ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు పిల్లలు ఇన్సెక్యూర్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ డూ అండర్స్టాండ్ ద టఫ్ సిచ్యువేషన్ వేర్ సింగిల్ పేరెంట్గా ఉండడం, పిల్లల్ని చూసుకోవడం. ఆఫ్ కోర్స్ మీరు అన్నారు కంటెంట్గా కొంతమంది ఉన్నారు. ఇక్కడ కంటెంట్గా ఉన్న వాళ్ళతో ప్రాబ్లం రాదండి. ఎవరైతే వాళ్ళ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీస్తో వాళ్ళ టాంట్రమ్స్ని పిల్లల ముందు చూపిస్తారో అలాంటి పిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ పిల్లలు, ఈవెన్ ఏ సింగిల్ పేరెంట్ ఉంటారో వారికి కూడా మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడానికి, బర్డన్గా ఫీల్ అవ్వడానికి, ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి, బర్న్అవుట్ సిచ్యువేషన్స్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. రైట్. సో ఇట్లాంటి టైంలో ఇట్స్ బెటర్ టు రీచ్ అవుట్ టు కౌన్సిలర్ కానీ సైకాలజిస్ట్ కంపల్సరీ కానీ. హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కిడ్స్ అనేది, 6 to 10 years ఎలా ఉంటుంది? దిస్ ఇస్ బిఫోర్ ప్రీ-టీన్స్ అండ్ ఆర్ దే కన్ఫ్యూజ్డ్ అండ్ ప్యూబర్టీ అండ్ తర్వాత 9కి వచ్చరికి అడాల్సెంట్ ఏజ్కి స్టార్ట్ అవుతారు. సో అడాల్సెంట్ ఇష్యూస్లో కూడా చాలా అడిషనల్ అవుతాయి, హార్మోనల్ బ్యాలెన్సెస్ అవుతాయి, ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, కన్సర్న్స్ ఉంటాయి. బేసిక్ 6 to 10 is before adolescent, pre-adolescency. So our time లో what extra care should the parents take, because the child can be getting deviated from the routines. yes కొంచెం ఫాగీ బ్రెయిన్ ఉండొచ్చు ద చైల్డ్కి. సో హౌ డు వి డీల్ విత్ దాట్ అండ్ ఏమేమి అవుతాయి లైక్ ఆ ఏజ్లో? బేసిక్గా ఏంటంటే ఇక్కడ బిఫోర్ అడాల్సెంట్ స్టేజ్లో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఫ్రెండ్షిప్ మెల్లగా స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది, డిఫరెంట్ పేరుతో వాళ్ళు ఆడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంటే నేను ఆడుకున్న తర్వాత ఇంటికి వస్తా అంటారు. అండ్ మనం ఏమంటామంటే సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ ఎమోషనల్ చేంజెస్ని బట్టి ఎక్కువ టైం మనం ఇస్తూ వాళ్ళ ప్రతి మూమెంట్ని గమనించాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అనేది అక్కడ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి యాక్టివిటీస్ ఏవైతే మనం చూస్ చేసుకుంటామో అది ఏజ్ అప్రాప్రియేట్ యాక్టివిటీస్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో దాట్ అది హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళ న్యూట్రిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ న్యూట్రిషన్ అనగానే ఏమనుకుంటామంటే జనరల్గా వాళ్ళకి మంచి కాస్ట్లీ ఫుడ్డే పెట్టాలి అని అనుకుంటాం. అలా అవసరం లేదు, హెల్దీ ఫుడ్ పెడితే సరిపోతుంది. అలాంగ్ విత్ దాట్ హెల్దీ ఆలోచనలు వచ్చేటట్టు చక్కటి రీడింగ్ హ్యాబిట్స్ కానీ, ఏదైతే అది కూడా ఏజ్ అప్రాప్రియేట్ బుక్స్ని మెల్లగా చదవడం అలవాటు చేయడం. ఒకవేళ మనం ఏదైనా మంచి విషయాలు వీడియోస్ కానీ ఇవన్నీ చూపిస్తే కూడా పేరెంట్ పక్క నుండి చక్కగా మంచి విషయాలు చక్కగా ఉండి నేర్పించడం. తర్వాత అడిషనల్ ఇంకా పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకొని, తర్వాత స్కూల్ యాక్టివిటీస్లో వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటికి రాగానే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఉన్న ప్రెజర్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు, ఎవరు అంటే చదువు గురించి అడుగుతారు తప్పించి
ఎమోషనల్గా నువ్వు ఇవాళ ఎలా ఉన్నావు, ఆర్ యూ ఫైన్, ఆర్ యూ కంఫర్టబుల్ టుడే, సో హౌ ఇస్ యువర్ డే విత్ యువర్ ఫ్రెండ్స్, హౌ ఇస్ ద డే విత్ ద టీచర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని ఎమోషనల్ కనెక్ట్ అనేది కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తాం. యాక్చువల్లీ ట్రూ సార్. ఐ ట్రైడ్ నా డాటర్తో నేను ట్రై చేశాను అండ్ ఇట్ వర్క్డ్ రియలీ వెల్. అండ్ షీ ఓపెన్డ్ అప్ థింగ్స్ దట్ తనకి ఇష్టం లేనివి ఇష్టం ఉన్నట్వి. అండ్ షీ ఆల్సో టోల్డ్ హూ ఆర్ అవర్ ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చదువుకున్నావు అంటే షీ కామ్స్ హర్ సెల్ఫ్ డౌన్. వాళ్ళు ఏం చదువుకున్నారంటే నెక్స్ట్ టైం మీ దగ్గరికి రారు, అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైతే ఏం చదువుకున్నావు, తర్వాత ఏం నేర్పించారు, ఏం హోంవర్క్ ఉంది అని అడగని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట. ఒక పేరెంట్గా మనం ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ ఎమోషనల్ సెక్యూరిటీ ఉందా లేదా వాళ్ళకి, తర్వాత వాళ్ళ వెల్బీయింగ్ ప్రాపర్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోగలిగితే తర్వాత మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు మనల్ని మనం మార్చుకోవాలంట. ఇప్పుడు పేరెంటింగ్ అనగానే అదొక విద్యలాగా చూస్తున్నాం, కానీ రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఒక పిల్లవాడు జన్మించగానే ఒక పేరెంట్ పుడతాడు. సో ఎప్పుడైతే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఒక పేరెంట్ కూడా ఎదుగుతూ ఉంటాడు, ఎమోషనల్గా కావచ్చు లేకపోతే మిగతా ఎక్స్పీరియన్స్ వైజ్గా కావచ్చు. సో చైల్డ్ ఈజ్ అ ఫ్రెష్ అండ్ పేరెంట్ ఆల్సో ఫ్రెష్. సో ఒకరిదొకరు నేర్చుకుంటూ యాజ్ ఎ పేరెంట్స్ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు, పిల్లలు వాళ్ళు నేర్చుకుంటూ ఎదుగుతారు. ఇక్కడ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసి కొన్నిసార్లు మిస్టేక్ అయితే లెట్ ఇట్ బి హ్యాపెన్ బట్ ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్ అని అనుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోద్ది. యాక్చువల్లీ నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. లైక్ పేరెంటింగ్ అనేది పర్ఫెక్ట్ పేరెంటింగ్ ఉండదు, ఇంపర్ఫెక్ట్ పేరెంటింగ్ ఉండదు. ఇట్ ఈస్ లైక్ అప్ అండ్ డౌన్. అండ్ ముందు ఎక్కువ పేరెంటింగ్ గురించి అవేర్నెస్ లేకుండే, ఐఎమ్ టాకింగ్ వే బ్యాక్ ఇన్ 90s. కానీ ఇప్పుడు పేరెంటింగ్ మీద అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్సో కన్ఫ్యూజింగ్ పీపుల్. సో స్టిక్ టు యువర్ ఓన్ వాల్యూస్ ఆర్ మీ వాల్యూస్ కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ చైల్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బుక్ నాలెడ్జ్ ఆర్ ఎనీ అదర్ సజెషన్స్ ఈజ్ మై ఒపీనియన్. షూర్, మీ ఒపీనియన్ చాలా బాగుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చు, ఐడియల్ పేరెంటింగ్ అని అంటే ఇక్కడ కొన్నిసార్లు ఐడియల్ పేరెంటింగ్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అంటే ఈ పర్ఫెక్షనిజం అనేది ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్ అని చెప్తాం. ఏదైనా శృతి మించితే అది ఇబ్బంది. సో ఇంకో పాయింట్ ఐ వాంట్ టు యాడ్, ఇక్కడ మీరు 6 నుంచి 9-10 years అని లోపల పిల్లల గురించి మీరు ప్రీవియస్ అడిగారు కాబట్టి, సో ఇక్కడ పిల్లలు స్ట్రిక్ట్ పేరెంటింగ్ కోరుకోవట్లేదు, ఎంపాథరిక్ పేరెంటింగ్ కోరుకుంటున్నారు. ఆ ఎంపతి చూపించాలనుకుంటున్నారు. నాట్ ఓన్లీ దాట్, నా మాట వింటే బాగుండు అని అర్జీ చేసే పిల్లల్ని మనం చూస్తున్నాం. అంటే సజెషన్స్ అందరు ఇస్తారు యాజ్ ఎ పేరెంట్స్గా, కానీ వారి సజెషన్స్ని యాక్సెప్ట్ చేసి మంచి చెడు చూసుకొని దెన్ రెస్పాండ్ అయ్యే పేరెంట్స్ కోసం ఇప్పుడున్న పిల్లలు చూస్తున్నారు ఎస్పెషల్లీ. అది అంటే నువ్వు చాలా సెన్సిటివో, నువ్వు చాలా లేజియో అని కొట్టి పడేయకుండా నీకేం తెలియదు అనేస్తారు, సింపుల్గా నీకు తెలియదు. నీకు ఇంకోటి ఏమవుతుంది అంటే ఇక్కడ నీ ఏజ్ తగ్గట్టు నువ్వు మాట్లాడు, ఏజ్ తగ్గట్టు మాట్లాడాలి, కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి చెప్తే కదా పిల్లలకి తెలిసేది. లేదు నువ్వు సరిగా బిహేవ్ చేయట్లంటే సరిగా బిహేవ్ చేయట్లేదు అనేది కూడా పేరెంట్స్కి మనం చెప్పాలి కదా. సో అబ్స్ట్రాక్ట్గా అవ్వట్లేదు అంటే అవ్వదు. ఇక్కడ కాంక్రీట్గా దిస్ ఈస్ ద సినారియో వేర్ యూ నీడ్ టు వర్క్ లైక్ దిస్ అనేది ఎస్పెషలీ 6 to 9 years పిల్లలకి జాగ్రత్తగా చెప్పుకుంటూ రావాలి. అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనం లైక్ ఇన్ జనరల్ పిల్లలకి నర్సరీ నుంచే నేర్పిస్తాం. అండ్ వాళ్ళకి అది ట్యూన్ అయిపోవాలి, ఎందుకంటే ఇన్ ద సొసైటీ రైట్ నౌ దేర్ ఆర్ మల్టిపుల్ కేసెస్ వేర్ ద చైల్డ్ ఇస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అప్ అబౌట్ ఇట్, కానీ చెప్పలేని రీజన్స్ ఆర్ మల్టిపుల్. కాబట్టి పేరెంట్స్ అనేది అది ఒక టాబు లాగా కాకుండా let the child come and tell if somebody is not comfortable. అంటే నేను నా డాటర్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే దట్ షీ ఈజ్ మై డాటర్ అండ్ దట్స్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ అ మదర్ ఫర్ హర్ ఇన్ పేరెంటింగ్. సో ఐ టాట్ హర్ అనమాట చిన్నప్పటి నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, స్కూల్లో కూడా షీ లెర్న్స్ అండ్ ఆల్ దాట్. అండ్ ఎవరన్నా వచ్చి తనకి కిస్ ఇస్తే చీక్ మీద షీ డజంట్ యాక్సెప్ట్, ఎందుకంటే షీ ఈస్ నాట్ కంఫర్టబుల్ అండ్ షీ టెల్స్ ఆఫ్ డైరెక్ట్లీ లైక్ అండ్ జస్ట్ జోక్గా పెద్దవాళ్ళు వచ్చి ఇట్లా పించ్ చేయడం, షీ టెల్స్ యు ఆర్ టచింగ్ మీ బ్యాడ్లీ, ప్లీజ్ డోంట్ టచ్. సో ఆ అవేర్నెస్ అనేది పేరెంట్స్ పిల్లలో ఏ ఏజ్ అయినా పర్లేదు, లైక్ till they get awareness, till they are safe by themselves, they have to teach. And
స్కూల్స్లో కానీ వెన్ దే గో అవుట్, బస్ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్, నాట్ జస్ట్ గర్ల్స్, బాయ్స్ ఆల్సో. రీసెంట్గా మనం చూస్తున్న కేసెస్లో ఓన్లీ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చూస్తున్నాం. నాట్ ఓన్లీ దాట్, ఐ హ్యావ్ అన్ అదర్ పాయింట్ ఆల్సో హియర్. సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ నేర్పించాలి, కరెక్ట్. దాంతోపాటు ఎమోషన్స్ వొకాబులరీ నేర్పించాలంటాను. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ చైల్డ్ టు ఎక్స్ప్రెస్, అసలు వొకాబులరీ తెలియకపోతే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సో ప్రాపర్గా చిన్నప్పటి నుంచి మనం ఆ ఎమోషన్స్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, దేనికి ఏ వర్డ్ వాడాలి అనేది క్లియర్గా వొకాబులరీ నేర్పించాలనుకుంటున్నాం. భాష ఏదైనా సరే, అది తెలుగువా, తమిళా, కన్నడనా, మలయాళమా, ఇంగ్లీషా, హిందీయా, భాషతో నిమిత్తం లేదు. వారు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో దాని యొక్క పదాల యొక్క అర్థం తెలిస్తే వారు సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ ఐ వాంట్ యాడ్ అనదర్ పాయింట్ ఆల్సో హియర్. బేసిక్గా ఇబ్బంది పెట్టడానికి నార్మల్గా టచ్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. సో వెరీ సెన్సిటివ్ లేయర్ ఇక్కడ. టచ్ చేస్తే టచ్ చేశారని చెప్తే సరిపోద్ది. నన్ను బులీ చేశారు అనేసారు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? యాజ్ ఎ పేరెంట్గా మనం కంగారు పడిపోతాం, అరే ఏమైంది అని. అంటే ఇక్కడ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కంపల్సరీ చెప్పాలి. తర్వాత ఆ సెన్సిటివిటీ కూడా నేర్పించాలంటాను నేను. దట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఏమవుతుందంటే నేర్పించాలని చెప్పేసి ఒకవేళ నేర్పించుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఎప్పుడు ఎలా దాన్ని కన్వే చేయాలి అనేది మనం చాలా జాగ్రత్తగా నేర్పించగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక ఇష్యూ కనుక, ఇన్సిడెంట్ కనుక అయిందనుకోండి, చాలామంది పిల్లలు చేసేది ఏంటంటే భయపడిపోతారు. చెప్తే ఏమంటారు, ఏమనుకుంటారు అని. సో ఇప్పుడు పిల్లలకి ఇష్యూ అయినప్పుడు ఏ విధంగా చెప్తే ఎదుటి వాళ్ళు వింటారనేది కూడా నేర్పించేసాం అనుకోండి, ఇష్యూ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి లేకపోతే మన దగ్గరికి వచ్చి, యాజ్ ఎ పేరెంట్స్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. సో దాట్ అక్కడ వాళ్ళకి పేరెంట్స్కి ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్తో పాటు ఆ కన్సర్న్ కూడా అడ్రస్ అవుతుంది. సో ఎమోషనల్గా పిల్లలు లో ఉంటున్నారు అనుకోండి, లేకపోతే తినట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ మూమెంట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పిల్లవాడి ఒక ఎక్స్ప్రెషన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, యాక్టివిటీస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ఫర్దర్గా వాళ్ళకి బేస్డ్ ఆన్ దట్ కనుక గైడెన్స్ ఇచ్చామనుకోండి, ఇలాంటి ఇన్సిడెన్సెస్ మనం చెప్తున్న ఇష్యూస్ ఏదైతే ఇన్సిడెన్సెస్ ఉన్నాయో అవి కూడా అవ్వకుండా కాపాడడానికి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే పాయింట్ నెంబర్ 1 అవేర్నెస్ ఇవ్వాలి. తర్వాత అవేర్నెస్తో పాటు దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నేర్పించాలని నేను అంటాను. సో ఇప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ టాపిక్ వచ్చింది కాబట్టి టీన్స్లో వాళ్ళలో చిన్న కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటాయి క్యూరియాసిటీ హార్మోన్స్. క్యూరియాసిటీ అనేది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వచ్చేసింది, నర్సరీ కిడ్స్లో, బికాస్ దేర్ ఐడెంటిఫైయింగ్ దెమ్ సెల్ఫ్, దేర్ నోయింగ్. సో ముందు ప్రీ టీన్స్ అంటే 12-13 అంటుండే, బట్ ఇప్పుడు ఇట్స్ మోర్ 8, ఇట్స్ రీచింగ్ టు 8 అనమాట. సో ఆ ప్రీ టీన్స్లో కానీ టీన్స్లో కానీ వి సీ జనరలీ లేజీ అవ్వడం కానీ, ట్యాంట్రమ్స్, ఎక్కువ పడుకోవడం కానీ, దే గెట్ అట్రాక్టెడ్ టు ద ఆపోజిట్ జెండర్ ఆర్ దే ఆర్ ఫిగరింగ్ అవుట్ దేర్ ఐడెంటిటీ అనేది. సో పేరెంట్స్ తిట్టేస్తారు, రోల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అక్కడ కూడా తిట్టేస్తారు అనమాట, ఎట్లా చేయగలుగుతావు. బట్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ యునో దట్ hormones are coming up, and you have to guide them. గ్రోత్ స్పోర్ట్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయాలి, హైజీన్ గురించి నేర్పించాలి, శానిటేషన్ గురించి నేర్పించాలి. తర్వాత ఇది నార్మాలిటీ అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నార్మల్ అని అది ఎలా చేయాలి అంటే అదొక కన్ఫ్యూజన్ లాగా అయిపోతుంది పేరెంట్స్కి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఒకటేసారి భయం వచ్చేస్తుంది, అయ్యో వీళ్ళు ఇలా చేస్తున్నారని. పిల్లలకేమో ఇట్స్ క్యూరియాసిటీ. సో హౌ డు వి బ్యాలెన్స్ దట్? ఇక్కడ బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ అండి, ఇప్పుడు ప్రీవియస్లీ సిచ్యువేషన్ ఏమో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటంటే అసలు బాడీ గురించి బేసిక్ అవేర్నెస్ అనేది కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. వాట్ ఈజ్ అవర్ బాడీ, హౌ ఇట్ విల్ డెవలప్ అంటే ఒక సైన్స్ టీచర్సే చెప్పాలని లేదు, ఒక పేరెంట్స్గా కూడా ఏజ్ని బట్టి డిఫరెన్సెస్ వస్తాయి. వచ్చినప్పుడు యూ నీడ్ టు టెల్ us, లేకపోతే మాకు చెప్తే మేము మీకు గైడ్ చేస్తామని ఒక వార్మ్ ఎన్వైరన్మెంట్ని ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఆ వార్మ్త్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే స్లోగా పిల్లలు దే విల్ ఇంక్లైన్ టువర్డ్స్ అవర్ వర్డ్స్ అండ్ దే విల్ అండర్స్టాండ్, దే విల్ టేక్ హెల్ప్. అక్కడ ఫస్ట్ లేయర్ ఆఫ్ స్టెప్ మనం తీసుకోవాలి. తర్వాత పేరెంట్స్కి కూడా ఏంటంటే కొంతమంది ఇలాంటి విషయాలు నేను నా కూతురుతో మాట్లాడవచ్చా లేదా నా కొడుకుతో మాట్లాడవచ్చా అని ఒకలాంటి హెజిటేషన్స్ ఉంటాయి.
అయితే కొన్నిసార్లు అలాంటి హెజిటేషన్స్ ఉన్నప్పుడు కూడా అన్నీ డైరెక్ట్గా చెప్పాలని అవసరం లేదు, ఇండైరెక్ట్గా కూడా చెప్పవచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ సజెషన్ కూడా తీసుకునేటట్టుగా కూడా మనం ఒక మార్గాన్ని చూస్ చేసుకోవచ్చు. రైట్. సో హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు బ్రెయిన్లో కూడా ఏమైనా చేంజెస్ అవుతాయా? వాళ్ళకి న్యూట్రిషన్ కానీ లేకపోతే ఖచ్చితంగా చేంజెస్ B12 అవుతాయి మేడం, ఖచ్చితంగా చేంజెస్ అవుతాయి. వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది, ఐడియాలజీస్ మారుతాయి, తర్వాత టెంపర్ టాంట్రమ్స్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిప్రెసివ్ సిమ్టమ్స్ కూడా కొంతమందిలో కనబడతాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అడిషనల్ నేను ఒక విన్న పాయింట్ మీకు చెప్తాను. మెంటల్ హెల్త్ రిలేటెడ్ టు గట్ హెల్త్ ఇక్కడ పాయింట్ అవుతుంది. ఎస్. ఆ ఏజ్లో ఎదుగుతున్న ఏజ్లో న్యూట్రిషియస్ ఫుడ్ కనుక వారికి అందకపోతే కెమికల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ వచ్చి దానివల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్లో ఆల్టరేషన్స్ మనం చూస్తాం. యాక్చువల్లీ అంటే చాలా కేసెస్లో పిల్లలు లేజీ ఉన్నారని లేబుల్ చేసేస్తారు, లేకపోతే బద్ధకం వీడికి, లేకపోతే ఎప్పుడు పడుకొని ఉంటుంది వేస్ట్ అనే మాటలు అంటారు. బట్ వెన్ యూ గో డీప్లీ వాళ్ళకి థైరాయిడ్ ఎనిమిక్ కండిషన్ ఉంటుంది, ఎనిమిక్ కండిషన్ చాలా ఇష్యూస్ ఉంటాయి, B12, విటమిన్ డి, ఆల్ దీస్ కండిషన్. సో అట్లా కొట్టి పడేయకుండా వాళ్ళని లేబుల్ చేయకుండా. అండ్ ఐ హ్యావ్ నోన్ ఎవరైతే టీనేజర్స్లో లేజీ ఎక్కువ పడుకునే వాళ్ళు ఉంటారో, వన్స్ దే ఆర్ అడల్ట్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ టూ. సో యూ కాంట్ జస్ట్ లేబుల్ సంబడి లైక్ దట్. ఇక్కడ ఒకటి సింపుల్గా మాటనంటే వీరు వేస్ట్, వారు వేస్ట్ అనే పదాలు వాడేస్తారు. ప్రపంచంలో ఎవరు వేస్ట్ కాదు, ప్రపంచంలో ఎవరు వేస్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే లేజీగా ఉన్న వాళ్ళు ఎక్కువ క్రియేటివ్ పీపుల్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనం న్యూట్రిషన్ టాపిక్ కానీ లేకపోతే వాళ్ళ మెంటల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ బేసిక్గా అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళ ఫంక్షనల్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎస్పెషలీ అనీమిక్ కండిషన్ ఉండడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా బేసిక్గా మనం అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ని గమనించి ఫస్ట్ డాక్టర్ సజెషన్ తీసుకొని అక్కడ ప్రాబ్లం ఏం లేదు అంటే, అక్కడ ప్రాబ్లం ఏం లేదు బట్ స్టిల్ ద కన్సర్న్ ఇస్ దేర్ అని అంటే వీ కెన్ టేక్ ఎ హెల్ప్ ఆఫ్ ఎ చైల్డ్ సైకాలజిస్ట్ సమ్వన్ టు గెట్ ద సొల్యూషన్. రైట్. సో జనరల్గా ఈ టైంలో దే గెట్ అట్రాక్టెడ్ టు అదర్ జెండర్ సంథింగ్ అండ్ ఏమైపోతుందంటే ఓ హష్ 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 అదే ఫ్రెండ్స్ మధ్యలో లేకపోతే అండ్ థింగ్స్ లైక్ దట్ అండ్ దే వెరీ స్కేర్డ్. సో ఇట్లాంటి భయం పడి పిల్లలు ఏమైపోతారంటే దే ఆర్ ప్రోన్ టు బీ ప్రే ఫర్ పీపుల్ హూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అందుకనే ఐ ఎక్స్పెక్ట్ పేరెంట్స్ టు బీ ఓపెన్ మైండెడ్ అరౌండ్. మీకు భయం అవుతుండొచ్చు బట్ అట్ దట్ టైమ్ ఇఫ్ యూఆర్ ఓపెన్ ఇనఫ్ దానికి నేను ఒక పాయింట్ చెప్పాను కదా, సెక్యూర్ అటాచ్మెంట్. ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ కనుక వారిలోనే ఇబ్బంది ఉంది, వారే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో కూడా ఇన్సెక్యూరిటీస్ మనకు కనబడతాయి. సో ఒక సెక్యూర్ అటాచ్మెంట్ ఉన్న కుటుంబంలో, ఆ చిన్న కుటుంబం అయినా కానీ మదర్ ఫాదర్ పిల్లలే ఉన్నా కూడా ఒక సెక్యూర్ అటాచ్మెంట్ కనుక కనబడితే పిల్లలు ఆటోమేటిక్ ఎక్స్ప్రెస్ చేస్తారండి. అండ్ మోర్ ఓవర్ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యలో అట్రాక్షన్స్ ఇవన్నీ కామన్ అయితే దాన్ని ఒక ట్యాబు లాగా చేస్తారు. సో ఆ ట్యాబు కాకుండా దిస్ ఇస్ వెరీ కామన్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన ఆలోచనలు మారుతాయి, ఇది అట్రాక్షన్స్ వెరీ కామన్ అని కనుక మనం యాజ్ అ పేరెంట్స్గా చెప్పగలిగితే, యాజ్ అ ప్రొఫెషనల్స్గా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా దెర్ విల్ బి డిఫరెన్స్. అండ్ మోరోవర్ ఐ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్. రిలేషన్షిప్ అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుందండి? సినిమాలో ఏం కనబడుతుందో అదే గుర్తొస్తుంది. ఇక్కడ రిలేషన్షిప్ అనగానే దెర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్రదర్ టు బ్రదర్ అండ్ బ్రదర్ టు సిస్టర్, మదర్ టు ఫాదర్, మదర్ టు చైల్డ్. అంటే రిలేషన్షిప్ అనగానే సినిమాలో చూసింది గుర్తుకు రావద్దు. రిలేషన్షిప్ అనగానే అదొక బంధం, ఇట్స్ ఎమోషనల్ కనెక్ట్ టు ద పర్సన్ అండ్ పర్సన్ అనేది కనుక యాడ్ అవుతాయి పిల్లలు, ఆ అవేర్నెస్ పిల్లలు వచ్చిందనుకోండి చాలా వరకు ఇష్యూస్ తక్కువ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, ఒక దగ్గర మనకు కన్సర్న్ వస్తే మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లోడినండి, నాకు కన్సర్న్ వచ్చింది, ఎవరైతే నా బాధను వింటారు లేకపోతే ఎవరైతే నాకు బాధ వేస్తే వారి షోల్డర్ మీద నేను ఇట్లా వాలిపోవడానికి అవకాశం ఉంటుందో ఆ షోల్డర్ ఎత్తుక్కుంటాను నేను. ఎప్పుడైతే నా ఎమోషన్ అడ్రస్ అవ్వవో నేను ఇంకొక ఆప్షన్ ఎత్తుకోవడానికి ట్రై చేస్తాను. ఆ ఎమోషన్స్ కనుక ఇంట్లోనూ లేకపోతే అంటే ట్రస్టెడ్ అడల్ట్స్తోని ట్రస్టెడ్ పీపుల్తో కనుక అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఐ వోంట్ సర్చ్ ఫర్ సమ్వన్
టు లుక్ ఆఫ్టర్ మై ఎమోషన్స్. ఐ డోంట్ ఫాల్ ప్రే ఫర్ అదర్స్. యాక్చువల్లీ చాలా స్ట్రిక్ట్ పేరెంటింగ్లోనూ ఇట్లాంటి కేసెస్ అవుతాయి, Yes, వేర్ అవును. ద గర్ల్ ఆర్ బాయ్ ఇస్ ప్రే ఫర్ The other person who yes, treats in a abusive manner. inappropriate way. వేర్ ఏదైతే పేరెంట్స్ చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా రూల్స్ బౌండరీస్ పెట్టుకుంటూ Yeah. ఓపెన్ మైండెడ్గా ఉన్నారో దే హ్యావ్ మోర్ సేఫ్. సేఫ్ ఎన్వైరన్మెంట్ కనబడుతుంది. ఏదైనా కన్సర్న్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చి Yeah. ఒకవేళ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వచ్చినా కానీ వచ్చి పాపా ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, Yes. వాట్ యూ సే, మమ్మ ఐ హ్యావ్ దిస్ అండ్ ఆల్, సో హౌ టు గో అబౌట్ ఇట్ అని డైరెక్ట్గా అడిగేస్తారు. Yeah, అంత అవును. ఫ్రీడమ్ ఇస్తున్న గ్రేట్ పేరెంట్స్ కూడా ఉన్నారండి. ట్రూ. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా చేశారనేసి. సో మ్యారేజ్ కౌన్సిలింగ్లో వాట్ యూ జనరలీ సీ కేసెస్ లైక్, అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? నార్సిజం ఉండొచ్చు, దెన్ దేర్ కుడ్ బి చాలా రకాల యాంగ్జైటీ. ప్రాబ్లమ్స్ అండి, ఒక్కటని కాదండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అంటాం కదా, యాక్సెప్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం అంటాను నేను. యా, మ్యారేజ్ షుడ్ హ్యావ్ ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పెళ్లి చేసుకుంటున్నారు అని అన్నప్పుడు ఫస్ట్ అమ్మాయి అయితే ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అమ్మాయిని ఆ అమ్మాయిలాగే యాక్సెప్ట్ చేయాలి. ఈ అబ్బాయిలో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, ఈ అబ్బాయిని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు చేయబట్టుకోవాలి. అలా కాకుండా ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ తర్వాత ఏదో మెరాకిల్స్ అయిపోతాయి అని చెప్పేసి ఊహించుకొని కనుక ఒక అటాచ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ డిఫరెన్సియేషన్ చూసినప్పుడు నువ్వు మారలేదు, నువ్వెందుకు మారవు అని చెప్పేసి ఒకరినొకరు బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయితే అది వర్కౌట్ అవ్వదు. అందుకే ఇవాళ రేపు మేము సజెస్ట్ చేస్తున్నాం అంటే గో అండ్ హ్యావ్ ఎ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అంటున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ స్ట్రగుల్ అవ్వకుండా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ వేర్ వీ కెన్ గైడ్ దెమ్ అబౌట్ దర్ ద వే దే బిహేవ్ అండ్ ఆల్. అక్కడ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, ఎట్లా ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఒకరినొకరు ఎలా కేర్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి, బౌండరీస్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, అమ్మాయి వైపు తన పేరెంట్స్ని ఎట్లా పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి, అబ్బాయి అంటే అబ్బాయి వైపు వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి, సో దాట్ వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, వారి కుటుంబాన్ని వీరి కుటుంబాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఒక అవేర్నెసెస్ అని వాళ్ళ మీద వాళ్ళకి క్రియేట్ చేసినట్లయితే చాలా వరకు మ్యారేజెస్ సక్సెస్ఫుల్ రేషియోలో వెళ్ళడానికి అవకాశం ఉందని వీఆర్ ట్రయింగ్ అన్నమాట. సో డూ యూ థింక్ ఇట్స్ రియల్లీ పాసిబుల్ ఇన్ ఇండియన్ పేట్రియార్కియల్ సిస్టంలో జనరల్గా అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే ఫస్ట్ థింగ్ మీ పేరెంట్స్ నేర్పియలేదా అనే క్వశ్చన్ వస్తుంది. మీ పేరెంట్స్కి పిలిచి చెప్తాము. దిస్ ఈజ్ అ జనరల్ సొసైటీ. నేను చూసింది చాలా చిన్న, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ అగైన్, కాకపోతే చాలా మటుకు విమెన్ ఆర్ ద విక్టిమ్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. అండ్ చాలామంది డొమెస్టిక్ అబ్యూజ్ అనుకుంటారు, కానీ ఎమోషనల్ అబ్యూస్ ఉంటుంది, వాళ్ళ నాన్ వర్బల్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ అబ్యూసెస్. బట్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా యాడ్ అవుతుంది తెలియకుండానే. నువ్వు కనుక చేయకపోతే మీ నాన్నకి చెప్తా, మీ మమ్మీకి చెప్తా, లేకపోతే నువ్వు ఇలా చేయట్లేదు అని చెప్పి మా మమ్మీకి చెప్తా. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కావచ్చు అండి. సో అంటే మీరు అన్న పాయింట్లో చూస్తే జనరలైజ్గా తీసుకున్నప్పుడు కూడా అప్పటిలాగా ఇప్పుడు సిచ్యువేషన్స్ లేవు, చాలా వరకు మార్పు వచ్చాయి. ఓకే. సో అబ్బాయిలకి ఇబ్బందులు ఉన్నాయి, అమ్మాయిలకి ఇబ్బందులు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అనేది షేర్ చేసుకునే పర్సన్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ బౌండరీ సెట్ చేసుకోకపోవడం వల్ల వచ్చే కన్సర్న్స్. అంటే ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వాళ్ళు ఇటువైపు అటువైపు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బౌండరీస్, తర్వాత ఎక్కడైతే నేను హోల్డ్ అవ్వాలి, ఎక్కడైతే నేను ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ లేకుండా అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఇబ్బంది పడి ఓవర్వెల్మ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇలాగ అమ్మాయిలు కూడా పాపం వాళ్ళకి పొద్దుట లేచినప్పటి నుంచి రాత్రి వరకు పని, ఆఫీస్లో పని, ఇంట్లో పని, లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో అన్ని చేసి అందరికీ సాయం చేసి అన్ని రకాలుగా చేసి తర్వాత ఒక్క సెకండ్ రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పి సఫర్ అయ్యే అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే బౌండరీస్, తర్వాత వాళ్ళ లిమిటేషన్స్, వాళ్ళకున్న ఇబ్బందులు ఎక్స్ప్రెస్ చేస్తేనే ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అవ్వరు. ఇక్కడ బౌండరీస్ లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎగ్జాస్ట్ అయిపోతారు. ఐ థింక్ బౌండరీస్ ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో బౌండరీస్ ఉండొద్దు అంటారు, బట్ మై ఒపీనియన్ ఇస్ దే షుడ్ హ్యావ్ సమ్ సర్టన్ బౌండరీస్ వేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ బౌండరీస్ అనే పాయింట్కి వచ్చేసరికి బంధంలో బౌండరీస్ ఉండొద్దు, కానీ ఒక మనిషిగా వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి, సిట్యువేషన్ని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళకున్న అంటే ఎమోషనల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను కొన్ని వర్క్స్ చాలా బాగా చేయగలను అని అమ్మాయి అనుకుంది అనుకోండి, తను 100% వస్తుంది. సో కొన్ని విషయాలు తను చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడు తను చేయలేదనే విషయాన్ని హస్బెండ్ యాక్సెప్ట్ చేయాలి.
లేదా హస్బెండ్ దగ్గర కూడా అమ్మాయి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ కొన్ని విషయాలలో చేయలేకపోవచ్చు. అక్కడ కూడా రియాలిటీ ఆఫ్ లైఫ్ మీద చూసుకొని అక్కడ కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రెస్పెక్ట్ అని అన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాత ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ 3 ఇంటర్లింక్ అయి ఉంటాయి. నేనేమంటా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో మీరు ఏమని పిలుచుకుంటారో సెకండరీ, బట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక ఇండివిజువల్ లాగా రెస్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సార్ట్ అవుట్ అవుతాయండి. ట్రూ. సో మీ మొత్తం కెరియర్లో చాలా ఇంట్రెస్టింగ్ కేస్ ఏదైనా వచ్చిందా అండ్ హౌ డిడ్ యూ సాల్వ్ ఇట్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, యాజ్ అ సైకాలజిస్ట్ వీఆర్ నాట్ ద ప్రాబ్లమ్ సాల్వర్స్ మ్యామ్. ఐ వాంట్ టు క్లియర్ దాట్. మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళం కాదు. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లంతో ఒక కన్సర్న్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు వారికి ఏం కన్సర్న్ ఉంది ఫస్ట్ మేము ఎంపథెటిక్గా మేము అర్థం చేసుకుంటాం, విన్న తర్వాత వాళ్ళని మీ గోల్ ఏంటి అని మనం క్లియర్గా అడుగుతాం. వారి గోల్ని బట్టి వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళు సెల్ఫ్ యాక్చువల్ స్టేట్కి వెళ్ళేదాకా వాళ్ళకి ఎంపవర్ చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత అవసరాన్ని బట్టి కౌన్సిల్ చేయడమా, అవసరాన్ని బట్టి గైడ్ చేయడమా అనే ప్రాసెస్ మనం అక్కడ ఆ రోల్ ప్లే చేస్తాం. చేసి వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ సమస్యని బట్టి వీ విల్ ట్రై టు కస్టమైజ్ ఏ ప్రాపర్ థెరపిటికల్ అప్రోచ్ అనమాట. ఓకే. సో కేసెస్ అడిగారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్ అండి. అండ్ ఒక్కొక్క కేసెస్ ఎలా ఉంటాయంటే, ఈవెన్ అది డ్యూ టు కాన్ఫిడెన్షియాలిటీ ఐమ్ నాట్ షేరింగ్ అవుట్ సైడ్, బట్ ఒక 16 ఏళ్ళ దాంపత్య జీవితం జరిగిపోయిన తర్వాత నాకు అమ్మాయి నచ్చట్లేదు అని చెప్పేసి ఒకరు వచ్చారు. అసలు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇంకొంచెం డెప్త్కి వెళ్తే, మా ఆవిడ రోజు కూరలు ఉప్పు ఎక్కువ వేస్తుంది, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకే ఆవిడ చూస్తే నాకు కోపం వస్తుంది. బయట వాళ్ళు వెంట నవ్వుకుంటారు వాస్తవానికి. అయితే ఇది చూడడానికి నార్మల్గా ఉంది, కానీ ఇన్డెప్త్గా మనం తెలుసుకోవాలి కదా. నేను అన్నాను, సార్ మీరు కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా అని అడిగా. దెన్ హీ స్టార్టెడ్ టెల్లింగ్, సార్ స్టార్టింగ్లో మా ఆవిడ చాలా బాగుండేది, ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయాను, వర్క్లో బిజీ అయిపోయాను, నాకు టైం ఇవ్వట్లేదు, నేను ఆవిడకి టైం ఇవ్వట్లేదు. టైం ఇవ్వపోయేసరికి మా ఆవిడ ఈ మధ్య కొంచెం నాతో ముభావంగా ఉండడం, మాట్లాడకపోవడం ఇట్లాగా చేస్తుంది. ఫైన్. తీరా ఇది ఇట్లా కాన్వర్జేషన్ చాలా చక్కగా అయింది, బాగానే ఉంది. సో తర్వాత నేను అటువైపు తనని కూడా అడిగాను, అంటే కౌన్సిలింగ్ పిలిచి, ఎందుకంటే ఇరువైపులో తెలుసుకోకుండా మనం వీ కెనాట్ హెల్ప్ ద క్లయింట్స్, మెరిటల్ కౌన్సిలింగ్ ఎస్పెషల్లీ. రేర్ కేసెస్లో కొంచెం గైడెన్స్ వరకు చేయొచ్చు, కానీ వీ కెనాట్ డూ ఇట్, రైట్? సో తను పిలిచి అడిగితే, సార్ లైఫ్లో పైసలు అవసరం కాదనట్లేదు, పైసల కోసమే జీవితం అన్నట్టు 16 ఏళ్ళ వరకు మేనేజ్ చేసి, అప్పుడంటే కష్టాల కన్నీళ్ళు మాకున్నాయి కాబట్టి మా ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చా. 16 ఏళ్ళ సంసార జీవితంలో ఆల్రెడీ పిల్లలు కూడా పుట్టినారు, వాళ్ళు ఎదిగే టైంలో వాళ్ళకి టైం ఇవ్వకపోతే, నాకు టైం ఇవ్వకపోతే ఇంకా రిలేషన్షిప్ అనే దానికి వాల్యూ ఏముందండి? నేను ఆయన కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తా, వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుంటారు, తర్వాత వర్క్ అంటారు, టైం ఇవ్వరు. నన్ను ఏం చేయమంటారు సార్? ఈయనకి ఇంకా ఏం చేయాలో అర్థంగా కాదు, ఏమైనా అందాం అనుకున్నా కానీ నాకు ప్రేమ అడ్డం వస్తుంది, అందుకే రోజు ఇంత కూరలు ఉప్పేస్తే కనీసం అట్లే నన్ను గుర్తు చేసుకుంటాడేమో అని చెప్పేసి చేశాను అన్నమాట సార్. సో ఇట్స్ కొంచెం డిఫరెంట్ కేస్, బట్ దెర్ ఆర్ వెరీ సీరియస్ కేసెస్ ఆల్సో. ఓకే. సో నార్సిజం అన్నారు, ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ కేస్. ఐ కెన్ నార్సిజం ఇస్ అ వెరీ బిగ్ టాపిక్. గ్యాస్ లైటింగ్ ఉంటుంది, మొత్తం ఫోకస్ అంతా కూడా ఐ ఫోకస్ ఉంటుంది, బట్ చూపించేది మాత్రం నేను నీ కోసమే చేస్తున్నా అన్నట్టు వారి వైఫ్ మీద చూపించడం, లేదా ప్రొజెక్షన్, టూ మచ్ ప్రొజెక్షన్ ఉంటుంది. ఏదైనా వారి స్వార్థం కోసమే చేస్తూ ఉంటారు. అది అర్థం చేసుకోవడానికి ఆ రిలేషన్షిప్ లో ఉన్న మనిషి, అది అమ్మాయినా అబ్బాయినా, నార్సిజం పర్సనాలిటీ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు తెలుసుకునే లోపల సగం జీవితం అయిపోద్దండి. దట్ ఈస్ ట్రూ. అంటే వాళ్ళకి ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే అయ్యో నేను ఇలా చేస్తున్నానా, సెల్ఫ్ గిల్ట్ ని క్రియేట్ చేస్తారండి, గిల్ట్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు, దాంతో లాక్ అయిపోతారు. లాక్ అవుతుంది. అవేర్నెస్ తెచ్చుకోనికి ఇట్ టేక్స్ అ లాట్. మీరు అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఒక ప్లాన్ చేస్తే ప్లాన్ బి వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేసి, లేదు నువ్వు అలా చేయడం వల్ల నేను ఇలా తయారు, కానీ నువ్వు బాగుంటే నేను చాలా బాగుండేవాడిని, లేకపోతే బాగుండే దాన్ని అనేసి చెప్పి వాళ్ళు డిఫరెంట్ గా మ్యానిపులేట్ చేసేస్తారు. లవ్ బాంబింగ్ చేసుకుంటా బియాండ్ లెవెల్ ఉంటుంది. అది వెరీ టఫ్ కేసెస్. చాలా జాగ్రత్తగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చి, తర్వాత సైకాట్రిక్ సజెషన్ తీసుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే కేసెస్ అవుతాయి. సో ఇలాంటి కేసెస్ లో యాంగ్జైటీ కూడా ఎక్కువ వస్తుంది కదా. యాంగ్జైటీ అనేది ఏ సైకలాజికల్ ఇష్యూ ఉన్నా కానీ అది ఫ్రెండ్ లాంటిదండి. ఓసిడి ఉంటే యాంగ్జైటీ యాడ్ అవుతుంది, లేకపోతే ఫియర్ ఉన్నా యాంగ్జైటీ యాడ్ అవుతుంది, స్ట్రెస్ ఉన్నా మనం చేయలేకపోతున్న యాంగ్జైటీ యాడ్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఎ ఫ్రెండ్ ఓవర్ దేర్. Right. So it was very lovely talking to you, Shrikant garu, and you've shared a lot of insights, and చాలా మందికి బెనిఫిట్ అవుతుందని
అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. Yeah, it's my pleasure, Andy. Thank you for calling me here to share a few lines with the clients, and I can say that it will be beneficial for everyone. అండ్ మెంటల్ హెల్త్లో మీరు ఇంకా అవేర్నెస్ పెంచాలి అని అండ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఐ విష్ దట్ యూ బ్లెస్ అవర్ ఆడియన్స్ ఆల్సో రిగార్డింగ్. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది చాలా మందికి రీచ్ అయ్యి ఎంతో కొంత హెల్ప్ అయినా కానీ మన అవేర్నెస్ అనే పాయింట్లో ఒక్కటి మెట్టు రీచ్ అవుతాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఫర్ కమింగ్ ఓవర్ అండ్ హ్యావింగ్ అ నైస్ కాన్వర్సేషన్ అండ్ గివింగ్ చాలామందికి ఇన్సైట్స్ ఇచ్చినందుకు, సజెషన్స్ ఇచ్చినందుకు. చాలామంది పేరెంట్స్ చూసి అవేర్నెస్ పెంచుకొని ఐ థింక్ దెల్ స్టార్ట్ పుట్టింగ్ ఇట్ టు వర్క్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు, నన్ను పిలిచి సో ఈ అవేర్నెస్లో ఒక భాగం నన్ను చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ అండ్ ఇట్స్ మై ప్లెజర్.